బీఆర్ఎస్ బీజేపీ రాష్ట్రానికి ఏం చేశాయని ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు అడుగుతున్నాయని ప్రశ్నించారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు చీదరించుకున్నారని విమర్శించారు. 10 ఏళ్లలోనే రాష్ట్రాన్ని 100 ఏళ్ల విధ్వంసం చేశారని మండిపడ్డారు. వచ్చిన 4 నెలల్లోనే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేశామన్నారు హస్తం లీడర్లు. మరోవైపు వచ్చే వానాకాలం సీజన్లో తాగునీటి కాలుష్యం, డ్రైనేజీ లీకులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క. వేసవిలో తాగునీటి సరఫరా సక్సెస్ పై పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మిషన్ భగీరథ అధికారులను అభినందించారు మంత్రి సీతక్క. వర్షాకాలంలో శానిటేషన్ పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వచ్చే రోజుల్లోనూ చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. వానాకాలంలో తాగునీరు కాలుష్యం కాకుండా, డ్రైనేజీ పైపులు లీకేజ్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు సీతక్క. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెక్రటేరియట్లో పీఆర్, ఆర్డీ, మిషన్ భగీరథ అధికారులతో సమావేశమయ్యారు మంత్రి సీతక్క. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజల చెంతకే మీ సీనన్న కార్యక్రమంలో భాగంగా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు పొంగులేటి. పాలేరు నియోజకవర్గంలో విడతల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 27వ తారీఖు నాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. తీన్మార్ మల్లన్న గారు మన పార్టీ తరపున నిలబడ్డాడు. రాబోయే 3 సంవత్సరాల లోపు పాలేరు నియోజకవర్గాల్లో ఏ ఊరికొచ్చి ఇటువంటి మీటింగ్ పెడితే ఇల్లు సరిపోను మా ఊరు వచ్చాయి అనే విధంగా ఇల్లు ఇవ్వటానికి మీ సీనన్న సిద్ధంగా ఉన్నాడు. పేదవాళ్ళలో బహుపేదవాళ్ళకి ముందివ్వండి. మళ్ళీ మరుసటి సంవత్సరం వచ్చేది మిగతా వాళ్ళందరూ కూడా అర్హులైన వాళ్ళు తీసుకోండి తప్ప మనమే వడ్డించే వాళ్ళమే ముందే మనం తిని పేదవాడికి ఇవ్వకుండా ఉండొద్దు అని ఈ వేదిక ద్వారా చేతులు జోడించి మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. బీఆర్ఎస్ బీజేపీ ప్రజలకు ఏం చేశాయో చెప్పి ఓట్లడగాలని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్లో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా పట్టభద్రులు ప్రశ్నించే గొంతుకను శాసనమండలికి పంపించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు మల్లన్న. ప్రజల కోసం పోరాడే తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు దిలీప్ కుమార్. ఏ అర్హత లేకుండా అసలు పట్టభద్రుల ఓట్లు అడగడానికి రమ్మంత హక్కు లేనటువంటి పార్టీలు ఇవాళ మేము ప్రశ్నించే గొంతుకలని చెప్పి వాళ్ళిద్దరిని ఎవరో ఇద్దరిని గోలిస్తూ ఉన్నారు. వాస్తవానికి సోదరులారా, ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయినా ప్రజలే పెద్దవాళ్ళు, ప్రజలే గొప్పవాళ్ళు, పట్టభద్రులే మేధావులే గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు మేధావితనంతో ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా ఎవరు ఉండాలనేది వారు నిర్ణయించుకుంటారు. పోయిన ప్రజలందరిది ఒకే ఒక్క మాట, మళ్ళా పోయినసారి అన్యాయం జరిగిపోయింది, మళ్ళా పోయినసారి పొరపాటు జరిగిపోయింది, ఈసారి అది రిపీట్ కానివ్వమనేటువంటి మాట చెప్తా ఉన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు చీదరించుకున్నారని విమర్శించారు పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని అసమర్థ పాలన కేసీఆర్ దన్నారు. ప్రజలకు కాంగ్రెస్ సుపరిపాలన అందిస్తోందని చెప్పారు. 10 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీలు, దళితులకు 3 ఎకరాలు, అది బౌన్స్ అయింది. ఉచిత నిర్బంధ విద్య కేజీ నుంచి పీజీ వరకు అన్నారు, అది బౌన్స్ అయింది. పరిపాలన మొత్తం గాడి తప్పింది. మీరు ఇస్తా అన్న ఉద్యోగాలు బౌన్స్ అయినాయి. ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండే మీరు. సో అట్లాంటి తరుణంలో ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి పూర్తి మంచిగా కొలువుదీరి ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పరిపాలన చాలా చక్కగా సాగుతోంది. పీసీసీ ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఈవీ నరసింహాచారిని నియమించారు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్.